సందేహం చూద్దామండి. గద్వాల్ నుంచి శ్రీనిధి రాస్తున్నారు. కార్తీక మాసంలో నెల రోజులు దీపాలు వెలిగించలేని వారికి ప్రత్యామ్నాయం ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. కార్తీక మాసంలో దీపోత్సవం చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని కలిగిస్తుంది. కేవలం ఒక రజక స్త్రీ నిత్యం తులసి కోట వద్ద దీపారాధన చేసినటువంటి ఫలితానికి సాక్షాత్తు విష్ణులోకం నుంచి అలా రథం వచ్చి ఆ యొక్క రజక కన్యను తీసుకు వెళుతున్నప్పుడు అదుగో పోలీస్ స్వర్గానికి వెళుతున్నది అన్నారు అందరూ కూడా. ఇంత విశిష్టవంతమైనటువంటి దీపారాధనలో దాగినటువంటి అద్భుతవంతమైనటువంటి తత్వాన్ని ప్రతి ఒక్కరూ కూడాను దీపావళితో ప్రారంభమయ్యేటువంటి దీపలక్ష్మి స్వాగత తోరణాలు కార్తీక మాసం వెళ్ళేంత వరకు కూడాను ఆ దీప పరబ్రహ్మతత్వాన్ని అవగాహన చేసుకొని నిత్యం కూడాను ఇంటి వద్ద తులసి కోట వద్ద విష్ణుమూర్తికి ప్రీతివంతమైనటువంటి ఆ శంఖు చక్ర ముగ్గులో తప్పనిసరిగా దీపారాధన వెలిగించి తీరవలే. అలా వెలిగించలేని వాళ్ళు కార్తీక పూర్ణమి నాడు దేవాలయానికి వెళ్ళినట్లయితే ఆ దేవాలయంలో కనిపించేటువంటి అమోఘవంతమైనటువంటి కోటి దీపాలను కనులారా వీక్షించిన చాలు కార్తీక మాసం అంతా కూడాను దీపారాధన చేసినటువంటి సత్ఫలితాన్ని పొందుతారు సుమా అని చెప్పేసి శాస్త్రం. ఎందుకంటే భగవంతుడు మనకు అందమైన శరీరాన్ని ఇచ్చాడు, దానికి తగ్గట్టుగా అందమైన కళ్ళు ఇచ్చాడు, అందమైనటువంటి చక్కటి విశేషవంతమైనటువంటి వాక్కుని వినేందుకు చెవులు ఇచ్చాడు, చక్కగా మాట్లాడేందుకు నోరు ఇచ్చాడు. ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకోవటం మన విధి. స్వామి నీ కృతజ్ఞతలు, నీకు కృతజ్ఞతలు దేవా అంటూ దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోహరం దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మీ నమోస్తుతే అంటూ ఆ కార్తీక దామోదరాయ నమః అని చెప్పేసి ఆరిపోతున్నటువంటి వత్తిని వెలిగించినా సరే అద్భుతవంతమైనటువంటి దివ్యవంతమైనటువంటి సత్ఫలితాన్ని పొందటానికి మనకు సాక్షాత్కరించేటువంటి అద్భుత కథలు కార్తీక పురాణంలో ఎన్నో మరెన్నో ఇంకెన్నో. అందుకే కార్తీక మహాపురాణాన్ని విన్నా కూడా ఇంతటి అద్భుతవంతమైనటువంటి దీపోత్సవ సంరంభంలో వెనక దాగిన అద్భుత తత్వాన్ని ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే ప్రతి ఇల్లాలు కూడా తమ ఇంటిలో ఉదయం సాయం సంధ్యా సమయంలో దీపారాధన చేసి తీరవలి ఈ కార్తీక మాసంలో. అంతేకాదు నదీ తీర ప్రాంతంలో స్నానానికి వెళ్ళినటువంటి ఆ దంపతులు తప్పనిసరిగా నదీ తీరం వెంబడి పొడిగుడ్డ కట్టుకొని చక్కగా దీపారాధన చేసినట్లయితే నదీమ తల్లికి హారతి పట్టిన గొప్ప పుణ్యాన్ని సంపాదించడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే నదీ తీరంలో తప్పనిసరిగా దీపాలని అరటి దొన్నెలలో వదిలేటువంటి సాంప్రదాయం ఈ కార్తీక మాసంలో ఉన్నది. మేము నెలంతా చేయలేకపోతున్నామండి దీపారాధన, మాకేం కుదరట్లేదండి, ఏం చేస్తాము ఈ ఆరాట పోరాట వ్యవస్థలో అని బాధపడేటువంటి వాళ్ళు దీపారాధన చేసినటువంటి అద్భుతవంతమైనటువంటి ఆ యొక్క ధ్వజస్తంభం కింద ఉన్నటువంటి దీపానికి నమస్కారం చేసిన చాలు చక్కటి సత్ఫలితాన్ని పొందటానికి ఆస్కారం ఉంటుంది ఈ మానవ జీవితం.